క్యారెట్ జ్యూస్ ఎలా చేయాలని మనల్ని అడుగుతున్నారు. కిరణ్మయ్య గారు, మీరు 2 జ్యూస్లు అడిగారు, కానీ ఒకే ఎపిసోడ్లో 2 రకాలుగా చేయడం కుదరదండి. ఈరోజు ఒక వెరైటీ చూపిస్తాను, మళ్ళీ ఎప్పుడైనా మీరు మెయిల్ పెట్టినప్పుడు ఇంకో జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. క్యారెట్ జ్యూస్ చేసుకోవడానికి ముందుగా మనకి క్యారెట్ని ఫస్ట్ నేను పైన తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని గ్రేట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా మిక్సీలో పట్టేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కానీ ఇలా కొంచెం తురుముకున్నాం అనుకోండి ఈజీగా మిక్సీ అయిపోతుంది. నేను ఈరోజు మీకు చూపించే జ్యూస్ ఉంది కదా, ఇది జమైకన్ స్టైల్లో చూపిస్తున్నాను. టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇందులో మనం నట్మేడ్, జాజికాయ అంటాం కదా, ఆ జాజికాయ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా క్యారెట్ని గ్రేట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. అలాగే కొంచెం జాజికాయ, జాజికాయ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే కొన్ని కిస్మిస్ అండ్ జీడిపప్పు, అలాగే ఇందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఉంటుంది, తీయగా ఉంటుంది, కాబట్టి మళ్ళీ మనం పైనుండి షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మైల్డ్గా ఉంటేనే జ్యూస్ బాగుంటుంది. మరీ కొంచెం మీకు షుగర్ కావాలి అంటే పైనుండి యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు తెలిసి సరిపోతుంది. అలాగే కొంచెం పాలు, మరీ ఎక్కువగా పాలు వేసిస్తే మిక్సీ అవ్వదు. మూత ఇక్కడ ఉంది, సరే మూత పెట్టేసి, అయితే స్టిల్ ఇంకా ఇది థిక్గానే ఉంది. మనం ఇందులో ఇంకా కొంచెం పాలైనా లేదా ఇంకా కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న ఈ క్వాంటిటీ 2 గ్లాస్ ఫుల్గా జ్యూస్ అవుతుంది. మరి ఒక్కసారి దీన్ని ఇలా పక్కన పెట్టేసి కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకొని చక్కగా గ్లాస్లో జ్యూస్ వేసుకుందాం. కిరణ్మయ్య గారు, మీరు అడిగినట్టుగా క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. అయితే క్యారెట్ జ్యూస్ని మామూలుగా మనమైతే ఇంట్లో చేసుకున్నప్పుడు సింపుల్గా తాగేయచ్చు. ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి అంటే ఒక చిన్న గార్నిష్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ కాసేపు దీన్ని ఇలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ప్యాన్ మటుకి వేడిగా ఉండాలి. మనం ఇప్పుడు క్యారమిల్ చేసుకోబోతున్నాం, దానికి ఫస్ట్ మనకి షుగర్ కావాలి. అలాగే క్యారెట్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ని కట్ చేసుకున్నాం కదా, కాసేపు వీటిని పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో కొంచెం చక్కెర వేసుకున్నాం. షుగర్ ఇక్కడ వేసుకున్నాం కదా, కొంచెం షుగర్ చేతిలో తీసుకొని వేడి వేడి ప్యాన్లో ఇంకా కొంచెం చక్కెర వేద్దాం. ఇందులో ఇంకా కొంచెం చక్కెర పడుతుంది. క్యారమిల్ రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా సరే క్యారమిల్ అయింది అని మనకు తెలియాలి అంటే క్యారమిల్ మొత్తం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. క్యారమిల్ రెడీ అయింది. ఇప్పుడు ఇలా చేసుకున్న క్యారమిల్ మనకి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో ముట్టుకోకుండా ఇలా టాంగ్స్తో క్యారెట్ని క్యారమిల్లో డిప్ చేసుకొని వెంటనే తీసి ఇలా షుగర్లో వేసి
అలాగే ఇంకొకటి. చక్కెర చక్కగా క్యారెట్కి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం తయారు చేసుకున్న క్యారెట్ జ్యూస్ని గ్లాస్లో వేసుకుందాం. గ్లాస్లో వేసుకొని ఇప్పుడు క్యారమిల్ చేసుకున్న క్యారెట్ని జస్ట్ పైనుండి గార్నిష్ పెడితే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఇలా క్యారమిల్ చేసిన క్యారెట్ని ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్యారెట్ జ్యూస్ నేను చేసి చూపించింది జమైకన్ స్టైల్లో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి చిన్న రికాప్లో తయారీ విధానం చూసేయండి. క్యారెట్ జ్యూస్ తయారీ విధానం: ముందుగా క్యారెట్ని గ్రేట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి, అలాగే కాస్తంత జాజికాయ పొడి, కిస్మిస్, జీడిపప్పు, కండెన్స్డ్ మిల్క్, పాలు పోసి మిక్సీ పట్టుకొని గ్లాస్లో తీసుకొని పైనుండి క్యారమిల్ క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ జ్యూస్ రెడీ అవుతుంది.